ప్రస్తుతం మనం సాక్షి స్టూడియోలో ఒక ప్రత్యేకమైన అతిథులతో ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఆర్పి పట్నాయక్ గారు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. ఆయన ఇక్కడ స్టూడియోకే కాదు, చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఎందుకు మళ్ళీ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు, ఏంటి అతన్ని అట్రాక్ట్ చేసిన అంశాలు అనేది కూడా మనం మాట్లాడబోతున్నాం. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసి అలాగే హీరోగా ఉన్న త్రినాథ్ కటారి గారు కూడా మనతోటే ఉన్నారు. అండ్ ద బ్యూటిఫుల్ సాహితీ ఆవాంఛ అండ్ దేవి ప్రసాద్ గారు, సో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, చాలా సినిమాల్లో మనకి సుపరిచితులు. ఎస్ సార్. సో ముందుగా హైదరాబాద్ గణేష్ నిమజ్జనం అంటే మన అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ప్రత్యేకంగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా చిన్నప్పటి నుంచి చూసి పెరిగి అసలు కుల మతాలకు అతీతంగా సో మత సామరస్యానికి ప్రతీకగా ఒక ఈ గణేష్ నిమజ్జనాన్ని, ఈ వినాయక చవితిని మనం జరుపుకుంటూ ఉంటాం. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? నేనైతే చాలాసార్లు పార్టిసిపేట్ చేశాను ప్రొసెషన్లో. అయితే ఇప్పుడు చేయలేం కాబట్టి చేయట్లేదు, బట్ డెఫినెట్గా ఐ యూజ్ టు పార్టిసిపేట్ అ లాట్ సార్. సో చూస్తున్నాం ఎలాంటి సందడి కనిపిస్తుంది. త్రినాథ్ గారు, మీరు ఎక్కడి నుంచి? అంటే నెల్లూరులో పుట్టాను, తెనాల్లో చదువుకున్నాను, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్. రైట్. సో ఉమ్మడి ప్రత్యేక రెండు కలిపి అంతటా మీరు ఉన్నారు. సో సినిమా డైరెక్ట్ చేశారు, అలాగే హీరోగా కూడా చేస్తున్నారు, రైట్? అవునండి. సో అలాగే మీరు సింగర్ అని విన్నాం. సింగర్ కాదండి. కాదా? గమ్ గమ్ గణేష అనే పాట మీ మీదే షూట్ చేశారు. అవునండి. రైట్. సో ఆ పాట రాసింది మీరా? రాసింది మీరే. సో అది ఇంకా ప్రత్యేకం కదా సార్. సో చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఆ పాటకి. సో నిజంగా అంటే మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఇలా కలుసుకుంటూ ఆ పాట గురించి మాట్లాడడం అనేది కూడా ఇట్ ఈస్ రెజనేట్స్ మచ్, రైట్? సో పట్నాయక్ గారు, మీరు ఇంతకాలం తర్వాత, గ్యాప్ తర్వాత ఈ సినిమాకి సంగీతం చేయడానికి కారణం ఏంటి అని నేను అడిగే ముందు, సో మీరు ఇంతకుముందు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడడం కూడా విన్నాను, క్యారెక్టర్స్తో మాట్లాడుతూ ఉన్నారు మీరు. సో సినిమా స్టోరీ ఏంటో కూడా తెలుసుకున్నారు. యూజువలీ మ్యూజిక్ డైరెక్టర్ విల్ ఇన్వాల్వ్ సో మచ్, లైక్ వాట్ ఈస్ ద స్టోరీ లైక్, ఇదంతా ఏంటి అని కనుక్కుంటారా? ఆర్పి గారి స్టైల్ అది? ఇన్వాల్వ్ అని కాదు, వీ హ్యావ్ టు నో ది స్టోరీ. స్టోరీ తెలియకపోతే మ్యూజిక్ ఎలా చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అయితే స్టోరీ విన్నప్పుడు నచ్చితే చేయాలనిపిస్తుంది, నచ్చకపోతే చేయకూడదు అనిపిస్తుంది. నేను కొంచెం చూసిగా ఉంటాను. నేను ఎన్ని సినిమాలు చేశానని కాదు, చేసిన ప్రతి సినిమా మనసుతో చేశానా లేదా అనేది ఇంపార్టెంట్. అందుకు మనసు పెట్టి చేయాలంటే మనసుకు నచ్చాలి కదా. అందుకు కథ వింటాను కంపల్సరీ, కథ నచ్చితేనే సినిమా చేస్తాను. అందుకే మీరు మనసంతా నువ్వే అనే సినిమా పాటలు ఇంకా మాకు గుర్తుంటాయి. సో వాటిని ఎవరు కూడా మర్చిపోలేరు, రైట్ సార్? సో మీరు ఒక గాయకుల్ని, ఒక సంగీత దర్శకుల్ని కూర్చోబెట్టుకుని సాక్షి స్టూడియోలో ఇలాంటి ఉత్సవంలో మీరు పాటతో మొదలు పెట్టకపోతే బాగోదు. ఏదన్నా అంటే ఈ సినిమా పాటే, ఎందుకంటే ఇప్పుడు ఈ ఐఎంవై సినిమా, ఇప్పుడు మా టీం అంతా ఇక్కడే ఉన్నాం కాబట్టి ఈ సినిమాకి లక్కీగా వినాయకుడి మీదే సాంగ్ చేయడం జరిగింది. అది ఈ వినాయకుడి సీజన్లో రిలీజ్ చేయడం జరిగింది. అన్ని కుదిరే లహరి మ్యూజిక్ దీని ద్వారా. అండ్ ఆ పాటలో యాక్ట్ చేసిన ముగ్గురు ఇక్కడ ఉన్నారు. అది మెయిన్, ప్రత్యక్షంగా యాక్ట్ చేసిన ఇద్దరు, పరోక్షంగా యాక్ట్ చేసిన అమ్మాయి, ముగ్గురు ఇక్కడ ఉన్నారు. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తన వాయిస్ కి నేను పాడడం. అదే చెప్పాను నేను, మీరు పాటేనంటే లేదు రాశాను అని మెల్లగా చెప్తున్నారు ఆయన. సో ఎస్. సో ఏంటి సార్ అంటే ఈ పాటకి ఇంత రెస్పాన్స్ వస్తుంది నిజంగా? అంటే గణేష్ మీద పాడిన పాటలు, సినిమాలో వచ్చిన పాటలు నిజంగా చాలా పాపులర్. మనం కూలీ నెంబర్ 1 నుంచి కూడా ఇంకా పాడుతూనే ఉంటాం, చిరంజీవి గారిది కావచ్చు, లేకపోతే ఇలాంటి సినిమాల్లో. ముఖ్యంగా ఇది స్టోరీకి తగ్గట్టు కుదిరిందా, లేదంటే వినాయకుడు అనగానే అన్ని విఘ్నాలని దూరం చేసే ఆది దేవుడు అంటారు కదా, సో అదేమన్నా దృష్టిలో పెట్టుకుని ఈ పాట పెట్టడం జరిగింది? లేదు సార్, కథకి అది సెట్ అయింది. ఇంకా అన్ని చెప్పినట్టు ఏంటంటే గాడ్ స్క్రీన్ ప్లేలో అన్ని అలా కుదిరాయి సార్. ఇక ఆయన స్క్రీన్ ప్లేలోనే ఈ రోజు ఇక్కడ కూర్చోవటం, ఇలా మీతో మాట్లాడటం, అన్ని అంత గాడ్ స్క్రీన్ ప్లేలో జరిగిన కథ, సినిమా షూటింగ్. నాకు సహకరించిన ఆర్పి పట్నాయక్ గారు, దేవి ప్రసాద్ గారు, మా అవాంఛ తెలుగు అమ్మాయి సాహితీ అవాంఛ గారు, అన్ని గాడ్ స్క్రీన్ ప్లేలో అలా సెట్ అయిపోయినాయి సార్. వండర్ఫుల్. అంటే మీ స్టోరీని డైరెక్ట్ చేసే డైరెక్టర్లు మీకు సరిపోలేదా? మీరే డైరెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? లేదు సార్, నేను యాక్చువల్గా చాలా మందిని అడిగాను, వేరే ఫ్రెండ్స్ని కూడా. కానీ కొంతమంది పెద్దలు ఏం చేశారు అంటే, ఇది క్యారెక్టర్ బేస్డ్ స్క్రిప్ట్, నువ్వు హీరో కాదు, కథే హీరో కాబట్టి, ఆ కథ రాసింది నువ్వు కాబట్టి ఆ కథని నువ్వు డైరెక్ట్ చేయన్నారు. ఓకే. అందుకని చేయాల్సి వచ్చింది సార్. ఓకే. అసలు డైరెక్షన్ మీద ఏమన్నా పట్టుందా ఇంతకుముందు? ఏమన్నా తక్కువే సార్. నేను రైటర్ని సార్. ఓకే. నేను రైటర్ అంటే అది హాఫ్ డైరెక్టర్ కదా ఇప్పుడు. సో 4 మంచి సినిమాలకి రాశారంటే డైరెక్టర్ ఖచ్చితంగా అయిపోవచ్చు అనేది మనకు అన్ని రుజువులతో సహా ఉన్నాయి. అంటే చాలా సందర్భాల్లో రైటర్స్ రాసేటప్పుడు వాళ్ళు షార్ట్ డిజైన్స్ కూడా రాసేస్తారు, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ట్రూ సార్. యా, రైట్. సాహితీ గారు,
యా, సో ఇన్ని మల్టీ ఫాస్టెడ్ టాలెంట్స్ ఇంతమంది ఉన్నారు ఇక్కడ. మీరు కూడా క్లాసికల్ డాన్సర్ అని మేము విన్నాం, Yes, sir. రైట్? సో మీ స్కిల్స్, మీ టాలెంట్ ఈ సినిమాలో చూపించేలా ఉంటుందా మీ పాత్ర? అంటే నా క్యారెక్టర్ వచ్చేసి వెరీ పద్ధతి గల అమ్మాయి, ఇలానే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అలా ఉంటుంది అమ్మాయి. సో ఆ టేస్ట్ని చూపించడానికి ఉంది, కానీ మొత్తం మూవీ అంతా ఉండదండి. Okay. జస్ట్ ఈ సాంగ్లో నాకు అవకాశం దొరికింది, సో హ్యాపీగా చేశాను. రైట్. Yeah. సో మన తెలుగు అమ్మాయిలు నిజంగా అంటే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనబడరు అనే కంప్లైంట్, అరే కనబడరే అని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్న ఈ పరిస్థితుల్లో, సో యూ హ్యావ్ చూస్ దిస్ మూవీ ఇండస్ట్రీ, ఎందుకు? ఎస్ అండి, అంటే చిన్నప్పటి నుంచి నేను వస్తున్నాను యాజ్ అ క్లాసికల్ డాన్సర్. నాకు ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్ట్, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది, ఒక ప్యాషన్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ మూవీస్ చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి నాకు ఆ interest అనుకున్నారా ఫస్ట్ వచ్చింది. సినిమాకే ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ పడుతుంది? లేదు, యాక్చువల్లీ నాకు ఏవి తెలీదు, కాస్ట్ని కూడా ఎవరు ఉన్నారని తెలియదు. నాకు ఒక్కటే ఏం తెలుసు అంటే మా డైరెక్టర్ హీరో, రైటర్ ఈయన అనేది నాకు భయం వేసింది, Okay. టు బి ఆనెస్ట్. ఈయన అన్ని చేసేస్తున్నారేంటి, బికాజ్ నాకు అంతా తెలియదు. లేటర్ ఆన్ మా సార్ చెప్పారు, మన ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ చేస్తున్నారు, మా ఫాదర్గా ఇలా చేస్తున్నారు. సో అన్నీ కుదిరాయి. Right. దానికి నేను ఇంకా సైన్ చేశాను. వండర్ఫుల్. సో జై జై గణేష గురించి చెప్పండి. సో నిమజ్జనం ఈరోజు బయట సందడి ఎలా ఉందో మనకు తెలుసు, అలాగే టీవీల ముందు చూస్తున్న వాళ్ళని మీరు అలరిస్తూ ఉంటారు, ఓవైపు మనకి లైవ్ కూడా వస్తుంది కదా. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఇమర్షన్ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్? నేను ఎవ్రీ ఇయర్ వెళ్తానండి, ఎవ్రీ ఇయర్ వెళ్తాను, మా నిమజ్జనంకి వెళ్తాను. అండ్ యూజువలీ నేను పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాను మండపంలో. ఓకే. సో అది నాకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. అండ్ దిస్ ఇయర్ మెయిన్గా నాకు ఆల్వేస్ ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతే, బికాస్ ఈ వినాయక చవితికి మేము వినాయక చవితి పాటతో రిలీజ్ చేసాం, అండ్ అది కూడా నా ఫస్ట్ మూవీ యాజ్ అ మెయిన్ లీడ్. సో అది విఘ్నాలు ఏమైనా ఉంటే మొత్తం పోతాయి. ఆయనతో స్టార్ట్ చేసాం కాబట్టి. సో రైట్. దేవిప్రసాద్ గారు, సో ఈ మధ్య మీ క్యారెక్టర్స్కి మంచి పేరు వస్తుంది. సో ఇందాక ఆర్పి పట్నాయక్ గారు అంటున్నట్టు, సో కొన్ని సినిమాలు అలా ఉండిపోతాయి, మనం ఈ క్యారెక్టర్ చేసామనే దాంట్లో ఈ సినిమా ఉంటుందని చెప్తున్నారు. సో ఈ సినిమా నేను ఎందుకు అంటున్నానంటే IMY. సో ఇంకా IMY ఏంటో అనేది తెలియదు, మాట్లాడదాం డైరెక్టర్ గారితో. మీరు చెప్పండి, హౌస్ యువర్ క్యారెక్టర్ ఉంటుంది? సార్ ముందు క్షమించండి, ఒక్క మాట చెప్పాలి నేను. ఇందాక మీరు అన్నారు కదా మీరు హీరోగా చేశారు అని, అక్కడ నేను చెప్దాం అనుకుని అది జారిపోయాను. ఈ సినిమాకి హీరో దేవిప్రసాద్ గారు. అదేంటి సార్? ఇక మీరు అడగండి. అంటే అది ముఖ్య పాత్ర అండి, అందులో సందేహం లేదు. చాలా చాలా మంచి పాత్ర. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా, మీరు డైరెక్షన్ కూడా ఎలా చేశారని అడిగారు కదా. ఆయన ఫస్ట్ నాకు కథ చెప్పారండి. ఆ కథ చెప్పినంతసేపు కూడా ఆయనే ప్రతిదీ సీను యాక్ట్ చేసి చెప్తున్నారు. అదొక స్పెషల్ గిఫ్ట్. నేను ఆయన కథ కంటే కూడా ఈయన చెప్పే విధానాన్ని ఎక్కువ గమనిస్తూ ఉన్నా. ఓకే. సరే, కథ చాలా బాగుంది, నా క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఎవరు హీరో అన్నాను. నేనేనండి అన్నారు. 100% ఈయన బ్రహ్మాండంగా చేస్తారు యాక్టింగ్ అనేది నాకు అర్థమైపోయింది. ఓకే. డైరెక్షన్ ఎలా చేస్తారు ఫస్ట్, బేసిక్గా రైటర్ కదా, డైరెక్షన్ ఎలా ఉంటుంది అనుకున్నాను. కానీ ఫస్ట్ డేనే అసలు బ్రహ్మాండంగా చేసాడండి ఆయన. ఓకే. అందులో సందేహం లేదు. అంత మంచి యాక్టర్ మిమ్మల్ని హీరో అనేసారేంటి? హీరో కాదులండి, హీరో ఆయనే. నాది కూడా ఒక ముఖ్య పాత్ర సినిమాలో, చాలా మంచి పాత్ర అండి. అంటే నేను నిజంగా ఆ మనసుకి దగ్గరైన పాత్ర అండి. ఇందాక పట్నాయక్ గారు అన్నట్లు మనం చాలా సినిమాలు చేస్తాం, కానీ కొన్ని సినిమాలు మనకి చెప్పుకోవడానికి, మనం తృప్తి పడడానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. కరెక్ట్. అలాంటి పాత్ర ఇది. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి, బాగా ఇష్టం. కానీ నాకు పిల్లలు పుట్టేటప్పుడు, మా మిస్సెస్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, నాకు అమ్మాయి పుట్టకూడదు అబ్బాయి పుట్టాలనుకున్నాను. ఎందుకు అంటే అందరిని చూస్తూ ఉంటాం కదండి, అంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆడపిల్లని. కానీ ఒక 20 ఏళ్లకో 22 ఏళ్లకో అసలు అలా వదిలేయాలండి, ఆ ప్రేమనంతా వదిలేయాలి. వాడు ఆ చేసుకునేవాడు ఎలా చూస్తాడో తెలియదు. ముందు ఆ ఊహే నాకు చాలా భయంగా ఉండేదండి. ఇది నిజమండి. రైట్. అందుకని నాకు అబ్బాయి పుట్టాలనుకున్నాను. మీరు చెప్పే దాంట్లో మాకు కొంచెం అర్థమైపోయింది సినిమా గురించి. అలా నేను ఆయన కథ చెప్పగానే ఫస్ట్ అక్కడ కనెక్ట్ అయిపోయానండి నేను. ఒక ఆడపిల్ల అంటే ఎంత అపురూపంగా పెంచుకుంటాము,
పెంచుకున్న తర్వాత ఎవరినో నేను లవ్ చేస్తున్నాను అంటే సరే ఓకే, లవ్ చేయడం వరకు ఓకే, వాడు ఎలాంటి వాడో తెలియదు, ఏంటో తెలియదు, వీళ్ళేమో చెప్తే వినరు కదా. ఆ పెయిన్ ఉంటుంది చూసారా, ఆ పెయిన్ అంతా చాలా అద్భుతంగా రాశారండి ఆయన ఓకే సినిమాలో. ఓకే, అందుకని నాకు దానికి బాగా ఆర్పి గారి మ్యూజిక్ తోడైతే అద్భుతం కదా, ఇంకా ఆయన చెప్పేదే ఉందండి. అసలు నాకు ఆయన మ్యూజిక్ చేస్తున్నారు అనగానే ఎంత ఆనందం కలిగిందంటే, నాకేంటంటే అండి తెలుగు పాటలో మాటలు కూడా వినపడేలాగా మ్యూజిక్ చేసేవాళ్ళంటే నాకు ముందు నుంచి నాకు చాలా ఇష్టం అండి. నాకు అలా బాగా ఇష్టమైన వాళ్ళలో కీరవాణి గారు, తర్వాత ఆర్పి మరి పట్నాయక్. ఎప్పుడైనా అడిగారు సార్ ఆర్పి గారిని? మేము అడిగితే చాలాసార్లు మాకు సమాధానం రాలేదు. ఎందుకు అంటే కోపమా మీకు? సినిమా ఇండస్ట్రీ మీద సడన్ గా వచ్చిందా? ప్రేక్షకుల మీద ఏమన్నా కోపం వచ్చిందా? నిజమండి, ఎందుకు నాకు ఇంత కూడా gap? నాకు కూడా అది అడగాలని, గ్యాప్ ఏంటి అసలు సార్? నాకు కూడా అది అడగాలని కోరికండి. ఇప్పుడు అడిగేయండి. చెప్పండి సార్, ఏంటి కారణం అసలు? అంటే పండగ పూట ఎందుకులేండి, లెట్స్ నాట్ గో టు పాస్ట్. బట్ ప్రజెంట్ అయితే నాకు కథ నచ్చితే సినిమా చేస్తానని ఇప్పుడు మీ అందరూ అది రైట్, వెరీ నైస్, వెరీ నైస్ సార్. వస్తాయా రెగ్యులర్ గా మూవీస్? యా డెఫినెట్గా. అంటే చాలా మంది అడుగుతున్నారు, బట్ నాకేంటంటే కథ విన్నాక అప్పుడు నాకు నచ్చితేనే చేయడం అనేది అదొక అలవాటు. రైట్, ఇది మీ సజెషనేనా అనురాగ్ కుల్కర్ని పాట పాడటం? ఎస్ ఎస్, అంటే అందరం అనుకున్నాం, బట్ అనురాగ్ అయితే బాగుంటుందని అందరం అనుకుని చేసింది. అద్భుతంగా ఏదైనా మేమిద్దరం కలిసి డిస్కస్ చేసిన ప్రతి వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. సో ఇప్పుడు దేవి ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో మాకు ఒకటి అర్థమైంది. ప్రసాద్ మన ఆర్పి గారు మీరే చెప్పాలి మాకు. ఆయన ఏమో విపరీతంగా ప్రేమించే తండ్రి అమ్మాయిని, అమ్మాయి లవ్లో పడింది హీరో గారితో. సో ఇప్పుడు ఏంటి మొత్తం ఫ్యామిలీ డ్రామా అనేది అర్థమైంది. ఫ్యామిలీ డ్రామాని నిజంగా చూడడానికి థియేటర్లకి రావడానికి ఏ రోజు ప్రేక్షకులు వెనకాడు, కరెక్ట్ సినిమా పడితే కనుక. బట్ ఈ స్టోరీతో దట్ సారీ అంటే నాకు తెలిసింది నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఎందుకంటే మీ సినిమాకే మంచిది. ఇలా ఈ స్టోరీతో చాలా సినిమాలు మనకి నువ్వే తీసుకోవచ్చు. అంటే ఈ లైన్ తోటి ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ వన్. రీసెంట్గా నేను లోకల్ అవ్వచ్చు, లేకపోతే సోలో అవ్వచ్చు. సో విపరీతంగా తండ్రి వాళ్ళ కూతుర్ని ప్రేమిస్తాడు, బట్ ఆ క్లాష్ అనేది ఉంటుంది అల్లుడికి ఆర్ కాబోయే అల్లుడికి మామగారికి. మీరు కొత్తగా ఏం లైన్ దీంట్లో చూపించదలుచుకున్నారు? అంటే నేను కొత్తగా ఏం చూపించదలుచుకోలేదండి. అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను నమ్మేది ఏంటి అంటే రెండు, ఒకటి కనెక్టివిటీ, రెండు ఎగ్జైట్మెంట్. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ అంటే ఒక రాజమౌళి గారి సినిమాలో ఆ ఎగ్జైట్మెంట్ అది మన లైఫ్లో చూడండి. ఒక హీరో కొడితే 10 మంది ఎగిరిపోతారు అంటే ప్రతి మనసులో ఉండేది అది, నేను కూడా కొట్టేయాలి చంపేయాలి అని. కానీ ఆ ఛాన్స్ రాదు, మనం కొట్టలేం. సో అది చూసినప్పుడు ఏంటంటే ఇది కదా నేను అనుకుంది అని వాడు మెంటల్గా సాటిస్ఫై అవుతాడు. రెండోది ఏంటంటే కనెక్టివిటీ సార్. ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చెప్పారు కదా, ఇప్పుడు నాకు తెలిసి ఈ కథ, ఇప్పుడు నేను చేసిన కథ మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక 10 కోట్ల ఫ్యామిలీస్ ఉంటే 10 కోట్ల ఫ్యామిలీస్ కథ. మన ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అన్ని కోట్ల మంది కథ సార్. అంటే మీరు చెప్పిన 10, 20, 30, 40, 50 సినిమాలు కాదు ఇది, ప్రతి ఇంట్లో ఉన్న కథే ఇది. అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు అరే ఇది నా గురించి చెప్తున్నాడు, నా కొడుకు గురించి చెప్తున్నాడు, నా కూతురు గురించి చెప్తున్నాడు, నా వైఫ్ గురించి చెప్తున్నాడు అనుకోవాలి. ప్రతి ఒక్కడు అరే ఇది మన వెనకడు ఇంట్లో జరిగింది కదా, ఇది మన పక్కోడు ఇదే కదా, నా ఫ్రెండ్ ఇదే కదా. కనెక్టివిటీ సార్, ప్యూర్ కనెక్టివిటీ. ఇందులో మేము ఎవ్వరం లేము సార్, చూసే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో ఉన్నారు. వండర్ఫుల్. కానీ ఎంత చెప్పినా నేనైతే ఒకటి చెప్తాను, ఎంత ఇదైనా మీరు ఇన్ని రిఫరెన్స్లు ఇచ్చారు కానీ డెఫినెట్గా ఒక కామన్ స్టోరీయే. కానీ ఇప్పుడు ఎలాగైతే ఐఎంవై అనే టైటిల్ని ఎవరు గెస్ట్ చేయలేరో, అందుకు ఆ కాన్ఫిడెన్స్తో ఇచ్చామన్నమాట, గెస్ట్ చేస్తే చూద్దాం అని. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఎవరు గెస్ట్ చేయలేరు. ఓకే, అది నేను నా వైపు నుంచి ఇచ్చే ఒక ఛాలెంజ్ అన్నమాట. వండర్ఫుల్ సార్. ఇదేంటి చాలా ట్రిక్కీగా ఐఎంవై అనేది నాకు అది చదివినప్పుడు 2 రకాలుగా నాకు అర్థమైందండి. నెంబర్ 1 ఏంటంటే ఐఎంవై అనేది మీకు ఆల్రెడీ తెలుసు, మీరు టైటిల్ అనుకున్నారు, అది చెప్పమనడం ఒకటి. రెండోది ఐఎంవై అనేది మీకు ఎందుకో అది కుదిరింది, అది ప్రేక్షకులు ఇచ్చే చాలా వేలాది వందలాది ఆప్షన్స్లో ఏది బాగుంటే అది తీసుకుందాం అనే ఒక ప్లాన్. ఈ రెండిట్లో ఏది చెప్పండి? లేదు సార్, మొదటిదే ఐఎంఐ అనేది మేము ఫిక్స్ అయిపోయాం సార్, ఫిక్స్ అయిపోయాం. కాకపోతే ఏంటంటే మేము ఎప్పుడు నమ్మేది ఏంటంటే, మేము అని ఎందుకు అంటున్నానంటే అందరూ అంతే. చాలా గొప్ప విషయం ఏంటి అంటే ఆర్పి గారి ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు తెలుసు, దేవి ప్రసాద్ గారి ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసు. మేము కొత్త వాళ్ళం, వీళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు నన్ను అందరూ భయపెట్టారు. అయ్యా బాబోయ్ ఆర్పి గారు అంటే చండశాసనుడు, ఆయన ఎన్నరో అసలు ఇది అని. దేవి గారు అంటే దేవి గారా అమ్మో అసలు ఎలా డీల్ చేస్తావు నువ్వు అని. ఇంకా పనిచేసిన భరణి గారు, తనికెళ్ళ భరణి గారు కానివ్వండి, గోపరాజు రమణ గారు కానివ్వండి, అందరూ. సో
ఫ్రమ్ ద డే వన్ నేను ఇలా చూడటానికి ట్రై చేస్తున్నాను తలెత్తి. ఆర్పి గారు కానివ్వండి, దేవి గారు కానివ్వండి, ఇక్కడ పక్కన ఉన్నా, నువ్వు అక్కడ చూడొద్దు ఇక్కడ చూడు అన్నారు. ఓకే, దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ సార్, మంచి స్నేహితులు. నేను చాలా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే మా గురువుగారు భ్నిమ్ గారు, ఎండి నఫీజుద్దీన్ గారు, నేను యాక్టింగ్ నేర్చుకుంది మొహమ్మద్ నఫీజుద్దీన్ గారి దగ్గర తెనాలి. ఓకే, రాయడం నేర్పించింది భ్నిమ్ గారు, మామిడిపల్లి నరసింహమూర్తి గారు. అదృష్టం కొద్దీ ఆయన సాంగత్యం ద్వారా బాపు గారు, రమణ గారితో కూడా వాళ్ళతో నేను నడవటం జరిగింది. ఓకే, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏదో అదృష్టం కొద్దీ సార్. ఓకే, సో వాళ్ళందరి దగ్గర ఏం నేర్చుకున్నాను అంటే ఒక మనిషిని ఎలా గౌరవించాలో నేర్చుకున్నా. ఆ తర్వాత ఆర్పి గారి దగ్గరికి, దేవి సారి దగ్గరికి, భరణి గారు కానివ్వండి, గోపరాజు రమణ గారు కానివ్వండి, వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక తెలియక నేను కాదు సార్ అది అలా జరిగిందంట, ఆ సినిమాలో ఇలా జరిగిందంట అంటే వీళ్ళు మనకెందుకండి అంటే పొర్రపాటున మనిషిని కదా సార్ నేను, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. నా ఫ్రెండ్స్ కూడా మూవీస్ డైరెక్ట్ చేస్తున్నారు, పాప మా మూవీలో అలా జరిగిందంట సార్. మనకి ఎందుకు సార్, మందేంటి అంటే వేరే ప్రపంచం మనకు తెలియని విషయాన్ని, తెలియని మాటని అంటా అని కూడా చెప్పొద్దు. ఓకే, ఓకే, మనకు తెలియదు కదా, అంటా అని కూడా పక్కన వాళ్ళ గురించి చెప్పొద్దు. అది ఏమవుతుందంటే తెలియకుండానే 10 మంది దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ చెప్పండి, వాడు బాధపడేదో హట్ అయ్యేదో ఏదైనా సరే అనవసరం. సో అది నేర్చుకున్నాను సార్ నేను. మీలో అంటే మీరు చెప్పారు ఇంతకుముందు హీరో దేవిప్రసాద్ గారు అని. అఫ్ కోర్స్ లైక్ మీరు హీరో, బట్ ఒక హీరో కంటే కూడా ఒక రైటరు, ఒక డైరెక్టర్ ఎక్కువ మీలో కనబడుతున్నారు సార్. రైట్? మీరు రాసేటప్పుడు ఈ కథ అనుకున్నప్పుడు మీరే చేస్తారని మీకు తెలుసా, లేదంటే ఏదన్నా ఎవరన్నా ఊహించుకొని మామూలుగా రాసేటప్పుడు డైరెక్టర్స్ నాకు ఆ హీరో అని రాసుకుంటారు, మీరు అలా ఏమన్నా చేశారు? హీరోలకి దాకా వెళ్ళడం అయితే జరిగింది సార్. నేను ఎప్పుడైతే డైరెక్షన్ చేద్దాం డిసైడ్ అయ్యానో, ఆ డిసైడ్ అయిన తర్వాత హీరోలను కలవటం జరిగింది, రకరకాల బ్యానర్స్లో, చాలా పెద్ద బ్యానర్స్లో తిరగటం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళందరూ ఏంటంటే ఇందులో కొంచెం ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రాఫ్ ఉంటుంది కదా సార్. మనం అందరం ఏమనుకుంటాం అంటే మనకున్న అత్యాశ ఏంటంటే నా హీరో ఈ సినిమా చేశాడంటే, ఈ సినిమా హిట్ అయిందంటే ఇలాంటి సినిమానే చేయాలి, ఇలాంటి సినిమానే చేయాలి అనుకుంటాం. వాళ్ళు ఏదైనా సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, అబ్బా వీడు ఎందుకు ఈ సినిమా చేశాడు, వీడికి ఆ సినిమాలు సెట్ అవుతాయి కదా, ఇది చేయొచ్చు కదా అని ఫీల్ అవుతుంటాం. కానీ వాళ్ళు కూడా మనుషులే కదా సార్, వాళ్ళకి హోప్స్ ఉంటాయి కదా. అరే నేను ఇది చేశాను తర్వాత నేనేదో చేసుకుందామని వాళ్ళ కోరిక. అంటే వాళ్ళ కోరికలను కూడా చంపేసి మన కోరికలే నెరవేరాలనే అత్యాశ మనకి. ఇదేదో బాగుంది, మాట్లాడదాం దీని గురించి. చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితిని కూడా ఒకసారి చూద్దాం. మళ్ళీ IMY అనే ఓ సినిమా, దాని పేరు ఇంకా తెలియదు, ఆ టైటిల్ ఏంటో అనేది మీరు కూడా చూస్తున్న ప్రేక్షకులు కూడా అవ్వచ్చు. IMY అనే టైటిల్ని ఊహించి ఇది ఏది యాప్ట్గా ఉంటుంది అనేది మీకు తోచి మీరు నెంబర్ చెప్తారు. సో ఆ నెంబర్కి ఈ ప్రోగ్రామ్ అయ్యేలోపు ఆ నెంబర్ చెప్తాం, దానికి పంపిస్తే కనుక 1 lakh రూపీసా, ₹1,00,000 మీరు గెలుచుకునే అవకాశం. సో ఆలోచించండి. రైట్, బాలాపూర్ లడ్డు 35 లక్షలకి ఈసారి వేలంలో పోయింది. దశరథ్ గౌడ్ ఈయన ఈజ్ అ వెరీ కంటెండర్ ప్రతిసారి కూడా. లాస్ట్ టైం ₹100 ₹1,000 చేర్చుకున్నాడు. ఐ థింక్ హీ వన్ దిస్ టైం. అండ్ మరోవైపు మహాగణపతి, ఖైరతాబాద్ మహాగణపతి, ట్యాంక్ బండ్ మన ఏంటది బాహుబలి క్రెయిన్ దగ్గర అక్కడి వరకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే నిమజ్జనోత్సవం అక్కడ పూర్తవుతుంది అనేది మనకు అప్డేట్ అందుతోంది. అది చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎటు ఆనందోత్సవాల్లో పాల్పంచుకోబోతున్నారు. సో మీరు కూడా సాక్షి టీవీలో ఆ లైవ్ దృశ్యాలు చూడొచ్చు. దాంతోపాటుగా IMY సినిమా టీం మనతో ఉంది. ఆర్పి పట్నాయక్ గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం ఆయనతోటి. రైట్ ఆర్పి గారు, సో స్క్రీన్ మీద యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. రైట్, అవును మీరు అన్నట్టు పొరపాటు పడే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీరు యాక్ట్ కూడా చేశారు కాబట్టి హీరోగా. రైట్ ఆర్పి గారు, సో హీరో మాట్లాడడం మనం చూసాం, త్రినాథ్. రైట్ సార్, త్రినాథ్ గారు మాట్లాడడం చూస్తుంటే నిజంగా కొత్తగా వచ్చే ఒక డెబ్యూటెంట్ హీరోకి ఇంత అవగాహన ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే మనం చాలామందిని ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అఫ్ కోర్స్ నేను అందుకే అన్నాను మీలో డైరెక్టర్, ఒక రైటర్ ఎక్కువగా కనిపిస్తున్నారు అనేది. యాక్టింగ్ స్కిల్ గురించి మన దేవి గారు కూడా చెప్పారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ హిస్ యాక్టింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అంటే ఈ కథ చెప్పినంత వరకు కూడా నాకు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమి తెలియదు సార్, ఆయన ఏంటి ఏమి తెలీదు. ఫస్ట్ టైమరు తను కథ చేసుకున్నానని తెలుసు, కానీ కథ వినగానే ఇది బాపు గారి సినిమాలా ఉంటుంది అని నేను ఫిక్స్ అయ్యా. ఓకే, నాకు అనిపించింది ఇది బాపు గారి సినిమాలా ఉంటుంది అని. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన భ్నిమ్ గారి శిష్యుడని. భ్నిమ్ గారు బాపు గారి వారసుడు, ఒక రకంగా బాపు రమణ గారి వారసుడు భ్నిమ్ గారు. భ్నిమ్ గారి వారసుడు ఈయన. అంటే
ఆ లీనియేజ్ ఉంది ఈయనలో. అది నాకు ఆయన కథ చెప్పినప్పుడు అర్థమైంది. ఓకే, అయితే నాకు అర్థమైంది అయితే కరెక్టే, అయితే బాపు గారి సినిమా లాంటి సినిమా అది చేస్తాను అని. మీరు కరెక్ట్ అయిపోయారు. రైట్. ఆ తర్వాత తెలిసింది నిమ్ గారు ఇది ఉందని. నిమ్ గారు నాకు చాలా క్లోజ్, నేను ఇండస్ట్రీ రాకముందు నుంచి నాకు బాగా క్లోజ్ అనమాట, నా వెల్ విషర్ ఆయన. అయితే ఈ సినిమా అంతా అయ్యేంత వరకు కూడా మేము ఇద్దరం కనెక్ట్ అవ్వలేదు, నిమ్ గారు నేను ఈ సినిమా చేస్తున్నామని. బట్ నిమ్ గారు తర్వాత మావాడే చేస్తున్నాడు అని. వండర్ఫుల్ అండి, చాలా మంచి విషయాలు ఈ సినిమా కుదిరే అనేది కనిపిస్తుంది. యా సాహితీ గారు మీరు చెప్పండి. సో నిమ్ గారి శిష్యులు అంటే బాపు గారు గుర్తొస్తారు సడన్గానే. సో ఆర్పి గారు లాంటి ఒక ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్కి సినిమా కథను కూడా చాలా దగ్గరగా చూసి విని అది దాని అవుట్పుట్ కూడా గ్రహించగలరు అనుభవం ఉన్నవాళ్ళు. ఇలాంటి ఒక మంచి సినిమాలో మీరు ఒక తెలుగు అమ్మాయి అయ్యండి, తెలుగు అమ్మాయిగా ఒక మంచి పాత్ర అని మీరు చెప్పారు కదా, రైట్? సో వినటానికి చాలా బాగుంది. సో పాత్ర ఎంత బరువుగా ఉందో నాకు తెలియదు, బట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మై ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ. బికాజ్ ఈ మూవీలో ఆయనకు అనుకున్న క్యారెక్టర్ ఎలా అంటే వెరీ చబ్బీగా ఉండే క్యారెక్టర్. సో దానికోసం ఐ హ్యాడ్ టు గెయిన్ వెయిట్ అనమాట. ఓకే. సో ఆ ప్రాసెస్ అంతా కొంచెం నాకు కష్టంగా అనిపించింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హోల్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. ఫస్ట్ థింగ్ మెయిన్గా నేర్చుకున్నది ఏంటంటే రెస్పెక్ట్. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా మీకు సేమ్ అందరినీ చూసేలాగా ఉండండి. ఇప్పుడు మా సార్ ఉన్నారు, తనతో యాక్ట్ చేసినప్పుడు అలా అదే నేర్చుకున్నాను. ఈవెన్ దో లేట్ నైట్స్ అయినాను కానీ పర్లేదు నేను చేస్తాను, మనకు అవుట్పుట్ ఇంపార్టెంట్, ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ వర్క్లో ఉన్న ప్యాషన్ కానీ అవన్నీ నేను నేర్చుకున్నాను. సో త్రూ అవుట్ ద ఫిలిం ఇట్ వాస్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఫర్ మీ. రైట్. అంటే బాగా కష్టంగా ఇక్కడ ఏంటంటే తండ్రి ప్రియుడు ఇద్దరి మధ్య నలిగిపోయే పాత్ర, నలిపేసే పాత్ర. కానీ నిజంగా అండి అమ్మాయి ఎంత బాగా చేసింది కదా. అసలు రేపు సినిమా చూస్తారు కదా, అసలు నేను ఫస్ట్ అమ్మాయి సెట్లోకి రాగానే అంతకుముందు నేనేం చూడలేదు, బాగా చబ్బీగా ఉంది. అది అంటే ఆయన చెప్పిన క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంది. ఓకే. పర్ఫార్మ్ ఎలా చేస్తారో తెలియదు కదా. ఒకటి రెండు సీన్ల తర్వాత అంటే ముందు చేసినవి కొంచెం మామూలు జనరల్ సీన్స్ చేశాను, తర్వాత కొంచెం ఇంపార్టెంట్ ఆ ఎమోషన్స్ చూపించాల్సిన డెప్త్ ఉన్న సీన్లు చేసినప్పుడు అర్థమైపోయిందండి. అంటే ఆ ఫేస్లో చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, అబ్బో చాలా మంచి ఆర్టిస్ట్ అనేది తెలిసింది. ఇప్పుడు బాపు గారి హీరోయిన్లు ఎలా ఉంటారో మా అందరికి తెలిసిందే. సో ఇప్పుడు ఆర్పి గారు చెప్పిన దాన్ని బట్టి ఆ ఇంపాక్ట్ కానీ లేకపోతే ఆ ఎఫెక్ట్ కానీ మీకు కనబడుతుంది మీ సినిమాలో అనేది వీఆర్ అజ్యూమింగ్, రైట్? సో వై సాహితీ? సాహితీ గారు తెలుగు అమ్మాయి సార్. అంటే నిజం చెప్పాలి, ఎందుకంటే నేను నిజం చెప్పాను కాబట్టి. సాహితీ గారి కన్నా ముందు 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను, తెలుగు అమ్మాయిలకే. ఎందుకంటే నేను చాలామంది అనేవాడిని, తెలుగులో పెట్టుకోవచ్చు కదా, బాంబే వెళ్ళిపోతావేంటి, చెన్నై వెళ్ళిపోతావేంటి అని. వాళ్ళందరూ ఇప్పుడు తెలియదు నీకు, నువ్వు సినిమా చేసినప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పారు. అది నిజంగా తెలిసింది నాకు. ఓకే. 11 మంది తెలుగు అమ్మాయిలు చేయలేదు, అది ఏం కారణాలు ఏమిటో నాకు తెలియదు. సో 12వ తెలుగు అమ్మాయి సాహితీ గారు. అప్పటికి ఢిల్లీ నుంచి 3, బాంబే నుంచి 2, చెన్నై నుంచి 2, అండ్ మ్యాంగ్లూరు నుంచి 2, కేరళ నుంచి 2 నన్ను ఫాలోఅప్ చేస్తూ ఉండేవాళ్ళు. మాకు రెమ్యునరేషన్ వద్దు సార్, ఈ క్యారెక్టర్ మేము చేస్తామని. సో ఈ పండుగ వాతావరణానికి నిమజ్జనోత్సవంలో మా సాక్షి స్టూడియోలో అది ప్లే అవటం కూడా రియలీ గుడ్. సో పట్నాయక్ గారు మీరు చెప్పండి. సో గణపతి పప్ప మోరియా అంటుంటాం, సో ఆ తర్వాత మీరే చెప్పాలి. దూజా వర్షియా పూడ్చా వర్షి లవ్ కరియా. సో చాలామంది పాడుతుంటారు, ఉత్సాహంగా పాడుతుంటారు, కానీ నిజంగా దాని అర్థం ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో మీరు చెప్తే చాలామంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అంటే మీరు పజిల్ పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను ఫ్రాంక్గా. అంటే చాలా మంది దీని గురించి డిస్కస్ చేయాలి, ఆలోచించాలని. మీకు తెలుసు, నాకు తెలుసు, మనం ఇక్కడ చెప్పేసే కన్నా సాక్షిలోని కొన్ని గంటలు మీరు లైవ్ చేస్తున్నారు కాబట్టి మీరు పజిల్ పెడితే బాగుంటుందేమో అని. రైట్. అంటే ఇప్పుడు మీ సినిమాకి సంబంధించి ఒక పజిల్ పెట్టారు, దానికి ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ పజిల్ పెడితే మాకు అంత బడ్జెట్ లేదు. అంటే ఫ్రాంక్గా అంటే జనం డిస్కస్ చేయడానికి బాగుంటుంది. నిజంగానే గణపతి బప్ప మోరియా అని ఎందుకు అంటారు అనేది చాలా కొద్ది మందికే తెలుసు. సో అది తెలియదని కాదు, సో చాలా మందికే తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి తెలుసుకునే, తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి ఇది ఒక నిజంగానే మహారాష్ట్రలో పుట్టిన ఇది అది క్లూ మీకు. యా రైట్.
రైట్. సో ఒక క్లూ ఇచ్చారు. సో ఇది మహారాష్ట్రలో పుట్టింది ఈ వర్డ్ అనేది. మరి ఎందుకు మనం సో గణపతి బప్ప మోరియా అనేది ఆయన్ని సాగనంపేటప్పుడు గట్టిగా ఎందుకు మనం అది నినదిస్తాం అనేది మీకు ఏదైనా తెలిస్తే, మీరు ఊహిస్తే, సో ఆన్సర్ తెలియాలన్నా మీరు సాక్షిని కూడా సంప్రదించవచ్చు. మేము ఆర్పి గారితో మీకు సమాధానం చెప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. రైట్ సార్? యా. సో ఇక సినిమా విషయానికి వస్తే IMY ₹1,00,000 చాలా టెంప్టింగ్గా ఉంది ఫిగర్ అయితే. రైట్, ఏమైనా వస్తున్నాయండి? రెస్పాన్స్ వస్తుందా? వస్తుంది సార్, చాలా రెస్పాన్స్ వస్తుంది. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చాలా మంది నెంబర్లు ఇచ్చేస్తారు వదిలేస్తారు అనుకుంటారు కదా. కాదు సార్, ఆ నెంబర్ కూడా అది నా దగ్గరే ఉంటుంది. మొత్తం అన్నీ కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి మెసేజ్లు అన్నీ. ఓకే, మొత్తం దగ్గరగా ఏమైనా వచ్చిందండి? ఏమన్నా దగ్గరగా వస్తున్నారు సార్. వస్తున్నాయా? కానీ చాలా మంది చాలా పద్ధతిగా పెడుతున్నారు. అంటే సొసైటీ చాలా బాగున్నారు అందరూ. అంటే మీరు అలాంటి టీజర్, అలాంటి పాట వదిలితే, సాంగ్ వదిలితే ఖచ్చితంగా అలాంటి రెస్పాన్సే వస్తుంది. నిజం సార్. అందుకని మెయిన్ ఏంటంటే ఈ టైటిల్, ఈ సాంగ్ మిస్ మ్యాచ్ అండి. అవునా? ఓకే, సో హింట్ ఇచ్చారు. అదే కాకుండా ఇంకో హింట్ కూడా ఇస్తున్నాం. చెప్పండి సార్. ఇది కొంచెం తేడా టైటిల్. ఇది కొంచెం తేడా టైటిల్. ఓకే, సో సాహితీ మాకు ఫ్రెండ్ అయిపోయారు కాబట్టి సాహితీ గారు చిన్న హింట్, 25,000 కవర్ అయితే చెప్పండి, మీరు చూద్దాం. సార్ చాలా పెద్ద హింట్ ఇచ్చారు, మీకు తెలీదు సార్. తేడా టైటిల్ అనా? తేడా టైటిల్. ఈ సినిమాకి మీరు చూసిన సాంగ్ కి అసలు సంబంధం లేదు, బట్ వెరీ యాప్ట్. మూవీకి కరెక్ట్ గా యాప్ట్ అయ్యే టైటిల్. అది పెట్టింది కూడా మా ఆర్పి గారే. అది ఎక్స్పెక్ట్ చేయరు మీరు, ఈ నుంచి ఇలాంటి టైటిల్ వచ్చిందా అని. సో ఇట్ ఇస్ కాదండి, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు ఆర్పి గారిని, అంటే అన్ని రకాలుగా వాడేశారా ఏంటి? అంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నారు సార్. అంతే. అదే అంటే మీరు పద్ధతిగా చెప్పారు, నేను కొంచెం అటు ఇటుగా చెప్పాను. యా, అందరూ అసలు నేను పిన్ టు పిన్ సార్, ఎవరి పేరు చెప్పినా చాలా తక్కువే. ముఖ్యంగా చెప్పాల్సింది మా సంజీవని ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ గారు, హీజ్ బళ్ళారి శంకర్. ఆయన బళ్ళారే, ఆయన బిజినెస్ గోల్డ్ బిజినెస్, మనిషి కూడా బంగారమే. సో చాలా సినిమాలు చేద్దామని వచ్చారు, చేస్తూనే ఉంటారు. అలాంటి అద్భుతమైన ఒక బంగారం మీకు ఎలా దొరికింది? గాడ్ స్క్రీన్ ప్లే సార్. అది నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టు, గాడ్ స్క్రీన్ ప్లేలో అన్నీ అలా సెట్ అయిపోయినాయి సార్. తంతే బూర్లు పుట్లో పడ్డారు అంటారు కదా సార్, అలా పడ్డాను. అది అంటే నిజంగా అంటే ఇది సినిమా ఆస్పిరెంట్స్ ఉంటారు చాలామంది, రైటర్స్ ఉంటారు, డైరెక్టర్ అవ్వాలని ఉంటారు, హీరో అవ్వాలని ఉంటారు. వాళ్ళకి దొరకని మీకు దొరికిన బంగారం ఎలా దొరికింది అనేది చెప్పనక్కర్లేదు, బట్ ఏం చేస్తే దొరుకుతుంది అనేది ఏమన్నా? నాకు తెలిసి పెద్దవాళ్ళు చెప్పింది సార్, ఇట్స్ పేషెన్స్. నా ఫ్రెండ్స్ నేను వచ్చినప్పుడు అందరం 300 మంది ఉండేవాళ్ళం సార్. ఆ 300 మందిలో ఇప్పుడు ఎటు చూసుకున్నా నేను ఒక్కడే కనిపిస్తున్నా. ఓకే, జర్నీ బాగుందండి, విందాం. సో భీమ్ గారి శిష్యులు అని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా, ఎలా ఉండబోతుంది? ఆర్పి గారు చెప్పిన దాన్ని బట్టి ఒక బాపు సినిమా లాగా ఉంటుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్పారు. రైట్, సాహితీ గారు చెప్పండి. సో మీరు చూస్తే అడిగిన దానికి మాత్రమే అడగండి, నేను చెప్తా అన్నట్టు చెప్తున్నారు. సో సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి. సో త్రినాథ్ గారు, సో భీమ్ శిష్యులు అన్న తర్వాత సో నిజంగా చాలామందికి ఒక ఐడియా వస్తుంది. సో ఆర్పి గారు చెప్పిన దాన్ని బట్టి, నేను ఇంతకుముందు బ్రేక్ ముందు చెప్పినట్టుగా, సో అలా కనెక్ట్ అవుతారు అనగానే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతాయి. రైట్, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కోసారి బరువు కూడా అవుతుంది కదా? యా, సో మీరు ఎలాంటి బరువు మోస్తున్నారు? యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ థింక్ షీ హాజ్ డన్ 100% జస్టిస్. అంటే మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్, చాలా మైన్యూట్. అంటే బీయింగ్ అ డాన్సర్ అది అడ్వాంటేజ్. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఈజీగా పలిగేస్తారు. అండ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ డైరెక్టర్ నాకు తెలుసు ఎక్స్ప్రెషన్స్ ఎంత కష్టం అనేది. ఐ కుడ్ సీ దట్ ఇన్ హర్. తను బేసికల్గా హీజ్ ఏ ట్యూటర్ యాజ్ వెల్. తను యాక్టింగ్ టీచ్ కూడా చేస్తాడు కాబట్టి తను చేయడం ఏమంత ఇది కాదు. బట్ అమ్మాయి మాత్రం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు ఐ కుడ్ ఫీల్ దట్ చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్, చాలా డీటెయిల్డ్గా అవి ఇవ్వడం. ఇందాక సార్ చెప్పినట్టు దట్ ఐ కుడ్ సీ వైల్ డూయింగ్ మై బ్యాక్గ్రౌండ్ స్కోర్. సార్, ఏ రంగమైనా మనం చేస్తుంటేనే ఆ సాధన ఉంటే ఇంకా అది మెరుగవుతూ ఉంటుంది, ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. అంటే మీరు సంగీతానికి దూరం అయ్యారని చెప్పడం నేను చెప్పట్లేదు, కానీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాకి చేయటం అనేది ఎలా అనిపించింది? అంటే ఫ్రాంక్గా సార్, మ్యూజిక్ అనేది నేను ఎప్పుడు చేయలేదు సార్. అదేంటి సార్, చాలా అంటే అది జరిగిపోద్ది. బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు మీకు. అది అంటే ఇట్ హ్యాపెన్స్. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, నాకు సంగీతం రాదు, నేను ఎవరితో రెస్టారెంట్గా చేయలేదు, నాకు రాగాలు తెలియవు, స్వరాలు తెలియవు, నేను ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయను. మ్యూజిక్ హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మీ
దానికి ఎప్పుడు గ్యాప్ రాలేదు. అది నాలోనే ఉంది. నా బ్లడ్లో ఎలాగైతే బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందో, హార్ట్ ఎలా కొట్టుకుంటూ ఉంటుందో, మ్యూజిక్ అనేది నాలో అలా ఉంది. అందుకు నేను మ్యూజిక్ గ్యాప్ తీసుకున్నాను అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. ఇప్పుడు రాదు. ఇట్ హ్యాపెన్స్. ఓకే. ఇది క్రెడిట్ నేను ఎప్పుడు తీసుకోదలుచుకోలేదు. ఓకే. ఈ మ్యూజిక్ నేను చేశానని క్రెడిట్. ఎందుకంటే నాకు ఇవేమీ రాకుండా నేను మ్యూజిక్ ఎలా చేస్తున్నాను, ఇప్పుడు మీరు సిచ్యువేషన్ చెప్తే ఆన్ ది స్పాట్ నేను ట్యూన్ చెప్పేస్తాను. అది ఎలా జరుగుతుంది అంటే, బహుశా ఈ సోల్ నేను క్యారీ చేస్తున్న సోల్ పూర్వజన్మలో ఒక పెద్ద మ్యూజిషియన్ అయి ఉండొచ్చు. ఆయన కోరికలు ఈ బాడీ. ఎస్, ఐ పర్సనలీ ఫీల్ దట్. ఇట్స్ నాట్ బిలీవింగ్, ఐ ఫీల్. ఓకే, గుడ్ సార్. సో చాలా చాలా ప్రత్యేకమైన అంశం చెప్పారు మీరు. సార్, ఇన్ని సినిమాలు మీరు చేశారు. నిజంగా ఒక స్నేహం గురించి మాట్లాడినా, లేదంటే భగ్న ప్రేమికుల గురించి మాట్లాడినా, ఎక్కువగా ఈ జనరేషన్లో వినేది మాత్రం మీ పాటలు బాగా వింటారు. నువ్వే అవ్వచ్చు, మనసంతా నువ్వే అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అండ్ ఇంద్రా సినిమాకి అనుకుంటా ఒక పాటకి మ్యూజిక్ చేసినప్పుడు మీరు విన్నది అప్పట్లో నేను వినేవాడిని. సో ఐ ఫీల్ లక్కీ దట్ ఐ డిడ్ అ మ్యూజిక్ ఫర్ చిరంజీవి గారి సినిమా అని చెప్పి. సో మీకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, వెనక్కి తిరిగి యూజువల్లీ చూసుకోరు ఎందుకంటే మీరు ఇంకా జర్నీలో ఉన్నారు కానీ, సో వాట్ డూ యూ థింక్ దట్ క్లోజ్ టు యువర్ హార్ట్ మీరు చేసిన? అంటే వెనక్కి తిరిగి మీరు వెనక్కి తిరిగి అంటే ఎందుకు నేను అది అన్నానంటే, ఒక అయిపోయినప్పుడో, లేదంటే ఒక మైలురాయి, చాలా మైలురాళ్ళు ఉంటాయి కదా, వెనక్కి చూడటం అంటారు కదా, మీరు స్టిల్ యువర్ ఇన్ జర్నీ కాబట్టి నేను అది అందచ్చు. అంటే ఐ స్టిల్ ఫీల్ ఐ హ్యావ్ నాట్ స్టార్టెడ్ మై కెరియర్. రైట్. ఇంకా నా కెరియర్ స్టార్ట్ అవ్వలేదనే ఫీలింగ్లోనే ఉన్నాను. ఇంకా నేనేంటి అని నిరూపించుకోవడానికి ఇంకా చాలా ఉంది. ఓకే. ఇప్పటి వరకు చేసిన వాటిలో అడిగితే యా, ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ మైల్ స్టోన్ వర్క్స్. అంటే థ్యాంక్ఫుల్లీ ఎప్పటికీ నిలిచిపోయే వర్క్స్ చేసే అదృష్టం ఉంది. అండ్ ఇప్పుడు మనసంతా నువ్వేలో నీ స్నేహం ఇక రాను అనే పాట, అది మై ఆల్ టైమ్ ఫేవరెట్ కంపోజిషన్. అలాగే ఎప్పటికీ నిలిచిపోయే పాటలు చేసే అవకాశం, ఇప్పుడు ఆ నలుగురు టైటిల్ సాంగ్ ఉంది. ఆ నలుగురు టైటిల్ సాంగ్ ఐ థింక్ ఇట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. అలాంటి పాటలు మైల్ స్టోన్ సాంగ్స్ చేసే అవకాశం రావడం అదొక అదృష్టంగా ఫీల్ అవుతారు. అలాగే ఇప్పుడు ఈ గణేష్ సాంగ్ కూడా వినాయక చవితి ఎప్పుడు వచ్చినా ఇంకా ఇది మోగుతూ ఉంటుంది. అలాగే స్కూల్ ఫంక్షన్స్లో పిల్లలు డ్యాన్స్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి చూడండి, దానికి కూడా ఈ వినాయకుడి పాట బాగా వెళ్తుందని నా ఫీలింగ్. సో మీ కంబ్యాక్ అనొచ్చు అనుకుంటా ఈ సినిమాతో, మళ్ళీ కంబ్యాక్. ఇంతకుముందు దేవి ప్రసాద్ గారు అన్నారు, సో సాహిత్యం వినపడేలాగా చేసే మ్యూజికల్ డైరెక్టర్స్లో చాలా కొద్ది మందిలో ఆర్పి పట్నాయక్ గారు ఉంటారు అని చెప్పి, రైట్ సార్? సో ఇది ఇంకా గ్యాప్ ఎక్కువ ఇవ్వకుండా మీరు ఇంకా తరచూ సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. నచ్చే కథలు వస్తే నేను చేయడానికి రెడీగా పెట్టేస్తున్నారు. మనకి సంఖ్య కాదు ముఖ్యం అనేది గట్టిగా చెప్తున్నారు. యా, మీలో ఒక యాక్టర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు. యా, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. త్రినాథ్ గారికి ఎన్ని మార్క్స్ వేస్తారు? ఫర్ అన్ యాక్టర్, అంటే యాక్టర్కి మార్క్ లేకూడదు. వేచండి, ఎందుకు ఇప్పుడు అన్నీ మన ఈ షోస్ జరుగుతూ ఉంటాయి, దాంట్లో అందరూ జడ్జిలా కూర్చుంటున్నారు. మిమ్మల్ని కూడా చూసినట్టున్నాను నేను ఏదో జడ్జిగా. అంటే నేను మ్యూజిక్ దాంట్లో. సో what do you say about Trinath? I would give him 80 for sure, sir. More than distinction. Wonderful, sir. రైట్. Trinath గారు ఏంటి ప్లాన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం నిజంగా దూరం నుంచి చూసే వాళ్ళకి మామూలు కాంపిటీషన్ కనపడదు, స్పెషల్లీ తెలుగు సినిమా, రైట్? ఎందుకంటే అసలు ఒక తరం అయిపోయింది, రెండో తరం కూడా దున్నేస్తుంది. సో దీంట్లో where do you see yourself? Do you think there is a space? Of course, sir. చాలా స్పేస్ ఉంది. అంటే ఈ రోజుకి చిరంజీవి గారు లాంటి వాళ్ళు కొత్తగా వచ్చిన హీరో నాకు కాంపిటీషన్ అని ఆయన ఫీల్ అవుతుంటే, మరి ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి కదా సార్. బాగా చెప్పారు. సో కాంపిటీషన్ ఉంటుంది సార్, ఆ కాంపిటీషన్లో గెలిస్తేనే మజా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీఆర్ ఆల్ ఎంటర్టైనర్స్ సార్. అందరూ మిమ్మల్ని ఎమోషన్గానో సరదాగానో సంతోషంగా ఉంచడానికి అందరం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఏమి ఉండదు సార్. ఉండదా? అస్సలు ఉండదు కాంపిటీషన్. అపోహ అనుకుంటా అయితే. నిజం సార్, కాంపిటీషన్ ఏమి ఉండదు. మంచి కంటెంట్ ఎవరిచ్చినా సరే అందరూ దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటారు. రైట్. ఇప్పుడు ఒక్కో డైరెక్టర్కి ఒక్కో స్కూల్ ఉంటుందండి, రైట్? కళా దర్శకులు ఉన్నారు, కళా తపస్వి విశ్వనాథ్ గారు, లేకపోతే బాపు గారు. స్పెషల్లీ ఆర్పి పట్నాయక్ గారు మీరు చెప్పిన తర్వాత నా క్వశ్చన్స్ అన్నీ అటే వెళ్తున్నాయి. సో ఇది మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆ స్కూల్లో ఒక రకమైన ప్రింటే మీకు పడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు కదా? అలాంటప్పుడు దట్ హౌ డూ యూ కవర్ ఆల్ జానర్స్? పడదు సార్.
100% ఎందుకు పడదు. పడదు? ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను పని నేర్చుకున్నాను కానీ వాళ్ళని కాపీ కొట్టలేదు సార్. ఆ, సో అంటే నా కోరిక ఏంటంటే బాపు గారంత న్యాచురల్గా సినిమా, విశ్వనాథ్ గారంత సాంప్రదాయబద్ధంగా, రాజమౌళి గారంత ఎగ్జైటింగ్గా బిగ్ క్యాన్వాస్లో, పూరి జగన్నాథ్ గారంత ఫాస్ట్గా సినిమా చేయాలి. ఓకే, తేడాగా కూడా. ఇది సార్. రైట్, వండర్ఫుల్. 4 గొప్ప దర్శకుల గురించి చెప్పారు. Sir. రైట్, సో దీంట్లో ఇంత కాంబినేషన్లో సాహితి గారు, సో యూ హ్యావ్ టు టెల్ సంథింగ్ అబౌట్ ద క్యారెక్టర్. క్యారెక్టర్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ అండి, ఇది మీరు బయట కూడా ఇంతేనా, తక్కువ మాట్లాడతారా? అంటే ఆల్మోస్ట్ సో ఓన్లీ ఎక్స్ప్రెషన్సేనా? లేదు లేదు, అలా ఏం లేదు. అవకాశం వస్తే మాట్లాడతాను. మాట్లాడించండి ఇక, మేము silent. చెప్పండి. సో నిమజ్జనం గురించి అడిగాం, చాలా 2 మొక్కల్లో చెప్పారు. సో సినిమా క్యారెక్టర్ గురించి అఫ్ కోర్స్ మీకు డైరెక్టర్ గారు ఏం చెప్పారో మాకు తెలియదు, చెప్పకూడదు అని ఉంటే ఓకే కానీ, బట్ జనరల్గా ఎందుకంటే ఇది ఒక చాలా ఇమోషన్స్ ఉన్న పాత్ర కనిపిస్తుంది. ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఈ అమ్మాయి ఎలా అంటే ఒక బౌండరీలో క్రియేట్ అయిన అమ్మాయిని ఆ బౌండరీ నుంచి బయటికి వస్తే ఎలా ఉంటుంది అని లాగేయడానికి సిద్ధంగా ఉంటారు కదా ఎప్పుడు. బౌండరీలో ఉన్న అమ్మాయిని లాగేయడానికి త్రినాథ్ లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందుకే ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేసేది మొత్తం ఆల్మోస్ట్ ఈ అమ్మాయికి చాలా స్కోప్ ఉంది యాక్టింగ్ లో. అది అదృష్టంకి వచ్చింది, నాకు వచ్చింది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ డిడ్ మై బెస్ట్ ఆర్ నాట్. ఓకే, ఐఎమ్ థింకింగ్ నేను నా బెస్ట్ ఇచ్చాను, బట్ అది మా డైరెక్టర్ గారు చెప్పాలి ఇచ్చానో లేదో అని. బట్ ఐ థింక్ ఈ క్యారెక్టర్కి నేను ఈ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాజ్ ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు ముందు మూవీస్లలో కానీ ఎప్పుడు చేయలేదు. బట్ వెన్ ఐ గాట్ టు హియర్ దిస్ స్టోరీ నేను వెంటనే సైన్ అప్ చేశాను. ఓకే, సో ఇలాంటి సినిమా అంటే చేసినప్పుడు, ఇలాంటి సినిమా ఎందుకు అంటున్నానంటే మాకు తెలియదు కాబట్టి, రైట్? సో ఆ తర్వాత వచ్చే సినిమాల మీద మనం ఫస్ట్ చేసిన సినిమా ఇంపాక్ట్ ఉంటుంది, కరెక్ట్? సో మీకు ఎలాంటి ఐడియా ఉంది దట్ మీరు ఎక్కడ ఫిట్ అవుతారు, లేకపోతే చెప్తా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు చేయరండి అని కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ ఉంటారు. What is your orientation? In this industry I observe చాలా మంది తెలుగు అమ్మాయిలు ఆల్రెడీ హీరోయిన్ గా పెద్ద హీరోయిన్ గా అయ్యే ఉన్నారు. బట్ ఐ డోంట్ నో వాట్ వాజ్ ద రీజన్, బట్ ఇప్పటికి కనిపించట్లేదు. ఆ గ్యాప్ లో మేబీ నేను వెళ్తానేమో గట్టిగా చెప్పండి, మేబీ ఏంటి? సో వెళ్ళాలనే దాంతోనే ఉన్నాను. బట్ ఐఎమ్ నాట్ గోనా బ్యాక్ అవుట్ ఆర్ ఎనీథింగ్. సో దట్ ఈస్ మై రైట్. దేవిప్రసాద్ గారు ఆల్రెడీ చెప్పారు, అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేసిన చాలా సార్లు, రైట్ సార్? ఫస్ట్ 2 days తర్వాత యూ కుడ్ సీ దట్ దట్స్ బికాజ్ ఐ లవ్ ద స్టోరీ. అది నాకు స్టోరీ నచ్చింది కాబట్టి నేను ఈవెన్ దో నాకు ఆయన మీద జడ్జ్మెంట్ నాకు అంత అనిపించలేదు స్టార్టింగ్ లో. ఈయన చేస్తారా, ఈయన హీరోయిన్ అనుకున్నాను కానీ డోంట్ జడ్జ్ ద బుక్ బై చేస్తారా అన్నప్పుడు మీ ఐబ్రో ఇలా పైకి లేచింది అనుకోకుండానే. సో ఆ జడ్జ్ చేశాను స్టార్టింగ్ లో. బట్ వెన్ ఐ గాట్ టు ఐ మీన్ సెట్ లోకి వెళ్ళినప్పుడు దెన్ ఆ డౌట్స్ అంతా నాకు క్లియర్ అయిపోయింది. వండర్ఫుల్. సో రైట్, అందరూ మంచి మార్కులు వేస్తున్నారు, మంచి బాలుడో లేకపోతే మరి ఇంకెలాంటి అబ్బాయో చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక. విజయప్రసాద్ గారు, మీరు చాలామంది యంగ్స్టర్స్తో ఈ మధ్య చేస్తూ ఉన్నారు, మంచి స్టోరీ లైన్ ఉన్న దాంట్లో క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ సినిమా స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఏం చెప్తారు మీ అనుభవంతో? ఇది అందరికి కనెక్ట్ అయ్యే కదండి. అంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు నా క్యారెక్టర్ గురించే చూసుకుంటే ఒక అమ్మాయి ఉన్న ప్రతి తండ్రి కూడా కనెక్ట్ అవుతాడండి 100%. ఒక అమ్మాయిని చక్కగా ప్రేమగా పెంచుకునే ప్రతి తండ్రి కనెక్ట్ అవుతాడు. అయితే ఇందాక మీరు అన్నారు కదా, అంటే ఇవన్నీ చాలా చూసాం కదా అనేది. కథగా కొత్తది కాకపోవచ్చు, అంటే తండ్రి ప్రేమ చెప్తుంటే నాకు ఐడియా వచ్చేసింది. మన ప్రకాష్ రాజ్ గారు నువ్వేలో ఈక్వల్లీ సేమ్ ప్యాషనేట్ ఫాదర్. అదేనండి, తండ్రి ప్రేమ కొత్తది కాదు, లేకపోతే వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ప్రేమ కొత్తది కాదు. కానీ అది చెప్పే విధానంలోనే ఒక కొత్తదనం ఉంది. ఇందులో ఏ సీన్ కూడా ఇంకో సినిమాలో ఉన్నట్టు ఉండదు. అది ఓకే, సో న్యాచురల్ గా ఉంటుందని కూడా చెప్పారు. అంటే మామూలు లవ్ స్టోరీ అంటే ఎక్కడో ఇలా కలుస్తారు, అలా ఉండదండి. ఇది అసలు సినిమాలో సీన్లన్నీ కూడా ఏ సీన్ కా సీను అన్నీ కూడా కొత్తగా రాసుకున్నవే ఆయన. ఈ లవ్ స్టోరీ అది ఇంకొకటి ఏంటంటే ఒక ఈ లవ్ స్టోరీ ఓన్లీ హీరో హీరోయిన్ కే కాదు, తండ్రికి కూతురికి ఉన్న లవ్ స్టోరీ, ఒక తండ్రికి కొడుకుకు ఉన్న లవ్ స్టోరీ. అర్థమైందండి. సో చాలా చెప్పారు నిజంగానే. ఆ హింట్ ఏదో చివరిగా చెప్తారా ఈ IMY గురించి? సార్ హింట్ హింట్ ఏం చెప్పండి సార్? చెప్పండి సార్. IMY రైట్,
రైట్, మనకి గణనాథులు మొదలయ్యారు. సో అటు ఓల్డ్ సిటీ నుంచి, ముఖ్యంగా పాత బస్తీ నుంచి వచ్చేవాళ్ళు ప్రత్యేక ఆకారాల్లో ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది కాబట్టి ఇక త్వరితగతిన ఈ నిమజ్జన కార్యక్రమం అన్ని గణనాథులు కూడా ట్యాంక్ బండ్ వైపు వస్తూ ఉన్నారు. అవి చూడడానికి వేల సంఖ్యలో అక్కడికి ప్రజలు కూడా వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో థ్యాంక్ యూ అండి. సో మీ సినిమా గట్టిగా కొట్టాలి. ఐఎంవై నంబర్ చెప్తే వాట్సాప్ చేయండి. నెంబర్ చెప్పండి ఒకసారి, మీరే చెప్పండి. IMY ఇస్ ఏ కాంటెస్ట్ అండి. I అంటే ఏంటి, M అంటే ఏంటి, Y అంటే ఏంటి అనేది అచ్చ తెలుగు టైటిల్ని 7569933855 నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మా టైటిల్తో మ్యాచ్ అయిన వాళ్ళకి అందులో మేము లాటరీ తీసి 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తాము. బయట మాకన్నా తెలియగల వాళ్ళు చాలామంది ప్రేక్షకులు వీక్షకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఏదైనా మంచి టైటిల్, క్రియేటివ్ టైటిల్ ఇస్తే వాళ్ళకి 10 మందికి ఒక్కొక్కళ్ళకి 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అండి. అంటే మీరు మీ టైటిల్ మార్చేసుకోవడానికి సిద్ధం? లేదండి, ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది సార్. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. సో ఆర్పి గారు, సో మీ కమ్బ్యాక్ గట్టిగా ఉండాలి. సో ఇకపై మళ్ళీ మిమ్మల్ని కలవాలి మీ సినిమాల ద్వారా Definitely. అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఈ కార్యక్రమానికి సాక్షి స్టూడియోకి వచ్చి మీ సినిమా విశేషాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.